టీడీపీ బైక్ ర్యాలీ మొదలుపెట్టిన నందమూరి బాలకృష్ణ గారు టీడీపీ పార్టీ కోసం అద్భుతమైన ప్రచారం కోసం ఏకంగా అందరితో కలిసి ఎంతో ఘనంగా సభాముఖంగా ఆయన బైక్ ర్యాలీ మొదలుపెట్టడం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పాలి. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఈ పేరులోనే ఎలాంటి వైబ్రేషన్స్ ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారి పేరు వినిపిస్తే చాలు ఉత్తేజం సైతం ఒక్కసారిగా ఉలిక్కి పెడుతుంది. అలాంటి ముఖ తేజస్సు ఆయనది. అయితే మరి అలాంటి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిలాగా నిరూపించుకొని ఒక పక్క సినిమా రంగంలోనూ మరొక పక్క రాజకీయ రంగంలోనూ తనదైన శైలితో ఎంతో విజయవంతంగా ముందుకు సాగిపోతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా గమనించి ఖచ్చితంగా అవినీతి యొక్క మెట్టును దింపి ప్రజల యొక్క స్థాపన కోసమే యోగక్షేమాల కోసమే మేమంతా పనిచేయాలని ఆలోచించి అందుకు టీడీపీ పార్టీ ముందుకు సాగాలని ఎంతో దృఢ నిర్ణయంగా తీసుకొని టీడీపీ పార్టీ ప్రచారం కోసం బైక్ ర్యాలీ చేశారట నందమూరి బాలకృష్ణ గారు. అయితే ఇలా బైక్ ర్యాలీని మొదలు పెట్టేసరికి ఆయనతో పాటు కేవలం టీడీపీ శ్రేణులు మాత్రమే కాకుండా ఏపీ ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా నడుం బిగించారట. మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ గారు తీసుకున్నటువంటి ఇలాంటి బైక్ ర్యాలీ నిర్ణయం అందరినీ కూడా చాలా సంతోషపెట్టడం మాత్రమే కాకుండా ఈ ర్యాలీని విజయవంతం చేసిందట ప్రజలతో సహా. దీనికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న టీడీపీ నేతలు కూడా అలాగే జనసేన నేతలు కూడా చాలా సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట. ఎంతైనా మరి జనసేనాని టీడీపీ అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా కూటమి అయి ఖచ్చితంగా వైసీపీ నేత అయిన జగన్మోహన్ రెడ్డిని మెట్టు దింపాలని చూస్తున్న ప్రయత్నం తెలిసిందే కదా. మరి చూడాలి చిట్ట చివరికి వీరిలో ఎవరు విజయం అందుకుంటారు ఏంటి అనేది.